వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో మనం కలలు కంటూ ఉంటాం. ఎందుకయ్యా మనకు స్వప్నాలు కలలు వస్తాయంటే ఇవి ఆలోచనలకు తగినటువంటి ప్రతిరూపాలుగా మనం చెబుతాం. అంటే మనం కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మన మస్తిష్కంలో చేస్తూ ఉన్నప్పుడు అవే కలలుగా వస్తాయని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కానీ ప్రాచీనమైనటువంటి గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవి చూస్తే కనుక భగవత్ స్వరూపాలు స్వప్నంలో దర్శనం ఇవ్వటం, కొన్ని విషయాల్ని వాళ్ళకి చెప్పటం, వాస్తవికమైనటువంటి జీవితంలో నిన్నటి రోజు కలలో వచ్చినటువంటి దైవస్వరూపం చెప్పినటువంటి ఆ విషయాల్ని కనుక మనం పరిగణలోకి తీసుకొని ఏవైనా చేస్తే అవి నిజంగా వాస్తవం అవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే భగవంతుడు పలానా వాళ్ళకి కల్లో కనిపించారని, పలానా దగ్గర తన యొక్క ఆలయం ఉందని, పలానా పని అవుతుందని కొన్ని చెప్తూ ఉంటారు. వాటిలో కూడా తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో స్వప్న వారాహి అన్నటువంటి ఒక విధానం ఉంది. ఒక విశేషవంతమైనటువంటి తాంత్రిక వారాహి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేస్తే ఒక ముఖ్యమైనటువంటి ఒక పనిలో ఉంటాం. అంటే ఒక పనిని మనం చేస్తూ ఉంటాం. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు రేపటి రోజు ఏమవుతుంది, రేపటి రోజు ఎలా చేస్తే ఈ పని అవుతుంది, ఈ విషయాలన్నీ రేపటి రోజు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా స్వప్న రూపంలో మనం ముందస్తుగా దర్శించటం, అవి యాజ్ ఇట్ ఈజ్ అలాగా జరిగిపోతూ ఉండటం. ఇది స్వప్న వారాహికి సంబంధించినటువంటి సాధకులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ విషయం గురించి తెలుసు. అంటే సాధకులు అంటే అందరూ కూడా మనలాగే ఇలాగే దీక్షా అవసరాలు చేసుకుని, ఇలాగే దీక్షా అవసరాలు పెట్టుకొని కూర్చుంటారని అర్థం కాదు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవై ఉన్నప్పటికీ సాధకులు చాలామంది కూడా తాంత్రిక విధానంలో ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఒక మూల మంత్రాన్ని తీసుకొని దాన్ని విశేషంగా చేస్తూ దాని యొక్క శక్తి వల్ల తన దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ప్రత్యక్షంగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు చూస్తే ఇలాగ సాధకుల యొక్క రూపంలో ఉండరు. వాళ్ళ ఉద్యోగాలు, వ్యవహారాలు వేరే ఉంటాయి. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రంగంలో మాత్రం అనునిత్యం దూసుకెళ్తుంటారు. ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇది స్వప్నాలకు సంబంధించినటువంటి స్వప్న వారాహికి సంబంధించిన రహస్యం. ఒకవేళ స్వప్నంలో గనక మీకు దైవ సంబంధమైనటువంటి శక్తులు ఎక్కువగా కళల్లోకి వస్తుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఏదైనా దైవ సంబంధమైన ఉపచారాలు మీరు చేస్తున్నా, ఉపాసన చేస్తున్నా, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, మీరు ఎక్కడో ఆలయానికి వెళ్ళినట్టు, ఆలయం లోపల ఉన్నటువంటి తేజోమూర్తి యొక్క దర్శనం మీకైనట్టు, మీరు తెలియనటువంటి అనుభూతికి మీరు లోనై ఉంటే గనక మీకు నడుస్తున్నటువంటి ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి దశల్లో ఆ నవగ్రహాది అధిపతి లేదా అధిదేవత దేవతా స్వరూపం ఇలాగ విష్ణుమూర్తి, శివుడు, లేకపోతే అమ్మవారు, అయ్యప్ప స్వామి, సంతోషమాత, ఆంజనేయ స్వామి ఇట్లాంటి మూలమూర్తుల యొక్క దేవాలయాలు, ఆలయాలు, ఇట్లాంటి దర్శనాలు మీకు కలిగినట్టయితే అతి త్వరలో ఈ మహర్దశలో మీకు మీ జీవితానికి అత్యంత శుభశకునాన్ని మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. ఈ దశలో ఉత్కృష్టవంతమైనటువంటి విజయాన్ని మీరు తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఇటువంటి దైవ సంబంధమైనటువంటి దర్శనాలు అవుతూ ఉంటాయి. ఒకవేళ గతించిపోయినటువంటి మీ తండ్రి గారు, తాతగారు, పూర్వీకులు, స్నేహితులు, పరిచయం ఉన్నవాళ్ళు లేదా పరిచయం లేనివాళ్ళు, వీళ్ళు కూడా ఒక్కొక్కసారి మీ స్వప్నంలో కనబడుతూ ఉంటారు. ఇప్పుడున్న సందర్భంలో వాళ్ళు లేకపోయినా మీరు ఒక గొప్ప బాధపడుతూ ఉంటే వాళ్ళు వచ్చి మీతో పాటు ఉంటున్నట్టుగా, మీతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా, మీ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటే వాళ్ళు కూడా మీతో తోడుగా వస్తున్నట్టు కనుక మీకు స్వప్నంలో ఎప్పుడో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం
చనిపోయినటువంటి వ్యక్తి ఈనాడు మీరు పడుతున్నటువంటి శ్రమను, మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి మీకు చేదోడు వాదోడుగా వస్తూ ఉన్నాడు అంటే అర్థం పితృ సంబంధమైన దోషాల వల్ల ఈ సమస్య పూర్తవ్వట్లేదు. అప్పుడు మీరు వెంటనే చేయవలసింది ఆ గతించిపోయినటువంటి వ్యక్తుల్ని, ఒకటి ఎవరైనా కలలో వచ్చినటువంటి వ్యక్తి మీ తాలూకు వ్యక్తి అయి ఉండి తండ్రి తాత పూర్వీకులై ఉంటే వారిని స్మరించిన ఒక్కరోజు మొత్తం కూడా తెలుపు రంగు వస్త్రాలను కట్టుకుని వాళ్ళను పూజించిన అమావాస్య లాంటి విశేషవంతమైన రోజులు, శ్రాద్ధ కర్మలు చేసేటువంటి రోజుల్లో పితృదేవతలను విశేషంగా ఆరాధన చేసిన, తిల తర్పణాలు చేసిన, తిల హోమాలు చేసిన పితృదేవతలు మీకు రావలసిన ధనాన్ని, మీకు రావలసిన ఫలితాన్ని వేగవంతమైన పరిష్కార మార్గాల ద్వారా మీరు విశేషంగా మీ జీవితానికి సంబంధించిన ప్రతిబంధకాల నుండి బయటపడతారు. ఒకవేళ పితృదేవతలు కలలో వచ్చి కోపంతో, ఆవేశంతో వారు కనపడుతున్నా, వారు మాట్లాడకుండా మౌనంగా కోపాన్ని చూపెడుతున్నారు అంటే అర్థం వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను విక్రయించటము, పూర్వీకుల నుంచి మనకు వస్తూ ఉన్నటువంటి వాటిని నిర్లక్ష్యం చేయటము, కుటుంబ వ్యవస్థను కానీ మన గోత్రనామానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో కానీ ఇబ్బందులు వాటిల్లబోతున్నాయి, స్థిర చరాస్తులను కోల్పోతున్నాం, అపోహలు, అపార్థాలు, అపనిందలు ఈ ఇంటి యొక్క గోత్రనామాల మీద కానీ మీ మీద కానీ ఏర్పడబోతున్నాయని మనం తెలుసుకోవాలి. పితృదేవతలు తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాల్లో మనకు దర్శనం ఇవ్వటం, మనతో మాట్లాడినట్టు అనిపించటం, మనం ఇప్పుడున్న నివాస ప్రాంతానికి రావటం, లేదా మనతో పాటు వాహనంలో ప్రయాణం చేయటం, ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మీరంటారు మీరు చనిపోయారు కదా, మళ్ళీ ఇలా ఎలా వచ్చారంటే నేను చనిపోలేదు, కొంతకాలం ఎక్కడో ఏదో ఊరికి వెళ్ళాను, ఏదో కారణం వల్ల ఉండవలసి వచ్చింది, ఈ కారణం వల్ల మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, మీతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడం. లేదా ఒక తీవ్రమైనటువంటి అనారోగ్య కారణంగా వాళ్ళు చనిపోయారనుకుందాం, అది గుండెపోటు అవ్వచ్చు, కాలేయం అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వెంటనే మీరు అంటారు ఆ రోజు మీకు ఆరోగ్యం బాగలేదు, మీరు చనిపోయారని అనుకున్నాం, మరి ఇంతకాలానికి మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య రాకూడదంటే వాళ్ళు నవ్వి ఊరుకోవటం, ఇక నాకు ఆ సమస్య రాదని చెప్పటం, ఇట్లాంటి వర్తమానాలన్నీ కూడా దైనందిన జీవితంలో గతించిపోయినటువంటి పెద్దలు కనపడుతూ ఉన్నప్పుడు, వాళ్ళతో మనకు ఎక్కువ ఎమోషనల్ బాండ్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి మనం ఏదైనా ప్రస్తావిస్తూ ఉంటే ఏ వ్యక్తికైతే స్వప్నం వచ్చిందో ఆ వ్యక్తి ఆరోగ్యపరమైన అంశాల్లో ఏదో ఇబ్బంది రాబోతుంది, కించిత్ ప్రమాదంలో మనం ఉన్నాం, మన కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు, సమస్యలు వాటిల్లబోతున్నాయని అర్థం. ఒకవేళ తెలుపు రంగు కలిగినటువంటి వస్తువులు, దుస్తులు వేసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో కనుక వాళ్ళ దర్శనం లభించిందంటే 6 మాసాల్లో పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల అతి శీఘ్రమైన ఫలితాలు, ధన సంబంధమైన స్థితిగతుల్లో ఉన్నతమైన స్థితిగతి, స్థిరాస్తిని వృద్ధి చేసుకోవటం, ఇల్లు, వాహనం, కుటుంబం, వ్యాపారం, కెరియర్, వీటన్నిటిలో కూడా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి తత్వం, ఇవి ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే దేవతా స్వరూపాలను పూజించినా పూజించకపోయినా నిర్ణయ సింధు, ధర్మ సింధు, గరుడ పురాణం, మనుస్మృతి, ఇంకా కొన్ని ప్రాచీనమైన గ్రంథాలు, పూర్వీకులు, మహర్షులు వీళ్ళంతా చెప్పింది ఒకటి, దేవతా స్వరూపాలని నియమనిష్టలతో మనం పూజించినా పూజించకపోయినా గతించిపోయినటువంటి పితరులకు శ్రాద్ధం పెట్టడం, కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి వాటిని స్మరణ చేసుకోవటం, వర్ధంతులు, తిథులు సరిగ్గా చేయటం, ఎక్కడైతే ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందో
వాళ్ళ యొక్క జీవితంలో పుత్ర సంతతి ఉంటుంది, కుటుంబం అంతా కలిసి ఉంటారు, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటాయి. ఎవరి దైనందిన జీవితంలో పితృ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉండదో మొదట వాళ్ళకి పుత్ర సంతతి లభించదు. భార్యాభర్తల మధ్య విరుద్ధమైన భావనలు ఉండటం, కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉండటం, అలాగా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సంతానం లేదా సంతానం కలిగించేటువంటి అవయవాల్లో లోపం ఉండటం, లేదా ఏదో తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం చేత వాళ్ళు పీడించబడుతూ ఉండటం, స్వగృహం లేకపోవటం, స్వగృహ నిర్మాణాన్ని ప్రయత్నం చేస్తున్న ఆటంకాలు రావటం, వాహనాన్ని కొనలేకపోవటం, కొంటున్న సమస్యలు ఏర్పాటయ్యేటువంటి తత్వం ఉండటం, మనకంటూ స్థిర చరాస్తులు వృద్ధి చెందకపోవటం, ఒక నిర్దిష్టమైన వ్యాపారం, నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ, నిర్దిష్టమైనటువంటి ఉద్యోగం ఉపాధి లభించకపోవటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు మీరు పడుతున్నట్టయితే కనుక మీకు తరచూ మీ పూర్వీకుల యొక్క దర్శనం మీ స్వప్నంలో జరుగుతూ ఉన్నట్టయితే కనుక మీ దైనందిన జీవితంలో ప్రతిబంధకాలు పోగొట్టుకోవటానికి మీ జాతకంలో పితృ సంబంధమైన దోషాలు నివృత్తి అయితే వేగవంతమైన పరిష్కారం రాబోతుంది అని దాని యొక్క అర్థం. అప్పుడు మీరు చేయవలసింది మీ శక్తిని అనుసరించి వారి యొక్క తిథులను సరిగ్గా చేయటం, వర్ధంతులు సరిగ్గా చేయటం, లేదా ప్రతి అమావాస్య పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ గతించిపోయిన పెద్దల్ని ఒక్కసారి మనసారా అర్థించిన, ఆరాధన చేసిన, ఉపవాసంతో ఉంటూ గనక కనీసం 3 దోసిళ్ళ నీటిని అర్హ్యంగా వదిలిపెట్టిన పితృదేవతలు సంతోషిస్తారు. దైనందిన జీవితంలో నవగ్రహాలే కాదు, వీటికి అతీతవంతమైనటువంటి శక్తిని వాళ్ళు ఇచ్చి మీకున్నటువంటి ప్రతిబంధకాలను బయటపెట్టి వాటిని తొలగించేసి దైనందిన జీవితంలో పుత్రుణ్ణి, పుత్ర సంతతిని, స్థిరచరాస్తుల్ని, గృహాన్ని, సౌభాగ్యాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సిరి సంపదని అన్నిటికీ మించి మానసికమైనటువంటి ప్రశాంతతనిస్తారు. అందరం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, కానీ మనం చేసేటువంటి పని వల్ల మనకు ఆనందం, మనం సంపాదించే ధనం వల్ల మనశ్శాంతి, మనం సంపాదించేటువంటి ధనం దుర్వ్యసనాలకు, అనవసరమైనటువంటి వ్యసనాలకు ఖర్చు కాకుండా మన భార్య, బిడ్డలు, పిల్లలు, కుటుంబ సభ్యులు ఈ ధనం వల్ల సుఖాన్ని, సంతోషాన్ని పొందుతున్నారంటే అది పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహం. దీనికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ఆత్మశాంతి లేకపోవటం వల్ల మనకు కలుగుతున్నటువంటి శాపంగా మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి అమావాస్య పూటైనా పితృదేవతలను స్మరిద్దాం. అమావాస్య పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండాలి. అలాగే మహాలయ పక్షంలో వచ్చేటువంటి 15 రోజుల పాటు పితృదీక్ష తీసుకుందాం. మహాలయ అమావాస్య రోజు మన గతించిపోయినటువంటి పితరులని కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా అందరూ కూడా, ఎంతవరకు కుటుంబంలో సంప్రదాయం ఉన్నా లేకపోయినా కుల మత వర్గ వైషమ్యాలకి అతీతవంతంగా మహాలయ పక్షం మాకు లేదని కొందరు అంటూ ఉంటారు. ఇది పొరపాటు. ఆ మహాలయ పక్షంలో, ఆ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని స్మరించిన, పూజించిన మన దైనందిన జీవితంలో ఎన్నో కర్మఫలాలు తొలగిపోతాయి, ఇబ్బందుల నుంచి బయటపడతాం. అమావాస్య పూట యాక్సిడెంట్లు అవుతున్నా, అమావాస్య పూట కష్టాలు వస్తున్నా, నష్టాలు ఏర్పడుతున్నా, ధన నష్టాలు కలుగుతున్నా, బంగారం లాంటి విలువైన వస్తువులు మనం కోల్పోతున్నా, తాకట్టు పెడుతున్నా, లేదా వాటిని పోగొట్టుకుంటున్నా పితృ సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క దృష్టి అనుకూలంగా మన పట్ల లేదు, ఏవో ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా స్వప్నంలో పితృదేవతల యొక్క సాక్షాత్కారం అవుతూ ఉన్న పితరులకు సంబంధించినటువంటి ఈ విధి విధానాలను అనుసరించి మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైన ఫలితాలు అద్భుతంగా పొందగలిగినటువంటి మార్గంగా దీన్ని మనం చూడొచ్చు.